మీరెప్పుడైనా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి విన్నారా? దీన్నే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని అంటారు. అంటే శరీరం నుంచి బయటకు రావడం. ఇది వినటానికే కొంచెం వింతగా ఉంది కదా. ఫస్ట్ టైం నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను. కానీ తర్వాత దీని గురించి డీప్ గా తెలుసుకోవడం మొదలు పెట్టాను. అసలు ఏంటి ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, ఏంటి ఈ ఆస్ట్రల్ ట్రావెల్? మీరు ఇప్పుడు మీ శరీరాన్ని గమనించండి. మీకు బయటకు ఏదైతే కనిపిస్తుందో అది నిజమని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మన శరీరం గురించి ఇంకొంచెం డీప్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు బయటకు ఏదైతే కనిపిస్తుందో అదే ఫిజికల్ బాడీ, అంటే భౌతిక శరీరం. శరీరం లోపల ఒక సెటిల్డ్ బాడీ ఉంది, అదే సూక్ష్మ శరీరం. ఇది సాలిడ్ గా ఉండదు. మీరు ఇప్పటికే చాలా సార్లు విని ఉంటారు, అదే ఆత్మ. ఇంగ్లీష్ లో స్పిరిట్, సోల్ అని అంటారు. మన శరీరంలో ఉన్న సెటిల్డ్ బాడీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ చుట్టూ కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని చూడండి. మీ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో అదే వాస్తవంగా ఎగ్జిస్ట్ అయి ఉందా? నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఏదైతే చూస్తున్నారో అదే నిజమా? ఫ్రెండ్స్, మీరు 3 డైమెన్షన్స్ ని కలిగి ఉన్న ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. నిజానికి చాలా హైయర్ డైమెన్షనల్ రిలిమ్స్ ఉన్నాయి. వీటి గురించి మీరు అస్సలు ఆలోచించలేరు. సైన్స్ కూడా ఈ ప్రపంచంలో 3 డైమెన్షన్స్ ఉన్నాయని మొదట్లో నమ్మేది. కానీ ఎప్పుడైతే క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిందో అప్పుడు అందరికీ తెలిసింది డైమెన్షన్స్ 3 కన్నా చాలా ఎక్కువ ఉన్నాయని. ఇప్పుడు మీ అంతర్ మనసులో ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది, ఒకవేళ చాలా డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ ఉన్నాయి సరే, కానీ నేను వాటిని నార్మల్ గా ఎందుకు చూడలేకపోతున్నా? మీరు వాటిని ఎందుకు చూడలేకపోతున్నారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. మన శరీరం మొత్తం 5 ఇంద్రియాలతో ఇమిడి ఉంది. టచ్, మీరు ఏదైనా వస్తువుని స్పర్శించగలరు. సైట్, చూడగలరు. టేస్ట్ సెన్స్, రుచి చెయ్యగలరు. స్మెల్, వాసన పసిగట్టగలరు. హియరింగ్ పవర్, ఇక ఏ శబ్దాన్నైనా వినగలరు. ఇంతకంటే ఎక్కువ మీరేం చెయ్యలేరు. మీ శరీరం ఈ 5 ఇంద్రియాలతో బంధించి ఉంది. కానీ మన శరీరంలో ఉన్న స్పిరిట్, సోల్, అది దేనితో బంధించి లేదు. ఈ ఆత్మ దేనినైనా ఎక్స్పీరియన్స్ అవ్వగలదు. ఆ విషయాన్ని మన శరీరం, మన బ్రెయిన్ కూడా ఆలోచించలేదు. ఈ ఆత్మ మన శరీరాన్ని వదిలి బయటకి రాగలదు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలదు. మన శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత నీకు పూర్తి స్వతంత్రం లభిస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేసే సమయంలో మీరు ఏం చెయ్యాలన్నా అది చెయ్యగలరు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి ఈజీగా వెళ్ళగలరు. ఏ ప్రదేశాన్నైనా చుట్టుముట్టగలరు. మీ శరీరం నుండి బయటకు వచ్చి మీ బాడీని కూడా చూడగలరు. ఇది వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించిందా? అవును, తప్పకుండా అనిపిస్తుంది. మీరు గూగుల్లో కొన్ని వందల వేల మంది ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయిన స్టోరీస్ ని చదవగలరు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, నాకు ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటో అర్థమైంది, కానీ మేము ఆస్ట్రల్ ట్రావెల్ అనుభూతి చెందాలంటే మేమేం చెయ్యాలి? ఆస్ట్రల్ ట్రావెల్ అనుభూతి చెందాలంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్నిటిలో ప్రతి ఒక్క టెక్నిక్ ప్రతి ఒక్కరికి వర్తించదు. మీకు ఏ టెక్నిక్ పనిచేస్తుందో మీరు దాన్ని వెతకాల్సి ఉంటుంది. కానీ నేను మీ పనిని ఈజీ చేశాను. ఇది ఒక ఎవర్ గ్రీన్ టెక్నిక్. ఈ ఒక్క టెక్నిక్ అందరికీ పనిచేస్తుంది. ఆ టెక్నిక్ పేరే ది హ్యామాక్ టెక్నిక్. ఇది ఒక రిలాక్సేషన్ టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా మీరు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ని పొందగలరు. ఈ టెక్నిక్ లో మీరు పడుకొని ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, నేలపై పడుకోవాలా, బెడ్ మీద పడుకోవాలా, కుర్చీలో పడుకోవాలా, సోఫాలో పడుకోవాలా అని. ఫ్రెండ్స్, ఎక్కడ పడుకున్నా పర్వాలేదు. మీ వెన్నెముక, స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉండేలా చూసుకోండి. వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి కాబట్టి నేను మీకు నేలపై పడుకోవడమే సజెస్ట్ చేస్తాను. మీరు నేలపై పడుకొని ఈ విధంగా శ్వాసపై దృష్టి పెట్టాలి. మీ ధ్యాస ఎప్పుడైతే శ్వాసపైకి వెళుతుందో అప్పుడు మీ మనసులో నుండి ఆలోచనలు రావడం కూడా తగ్గిపోతాయి. మీ బ్రెయిన్ శాంతించడం మొదలవుతుంది. మీ శరీరంలో ప్రతి భాగాన్ని ఫ్రీగా వదిలేయాలి. మీ దృష్టిని శ్వాసపై పెట్టి మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ రిలాక్స్ చేయాలి. ఎప్పుడైతే బాడీ ఫ్రీగా రిలాక్స్ గా ఉంటుందో అప్పుడు అసలైన గేమ్ మొదలవుతుంది. ఎప్పుడైతే థాట్స్ అన్ని మీ మనసులో నుండి వెళ్ళిపోతాయో అప్పుడు మీ శరీరం నిద్రించడం మొదలవుతుంది. అయితే మీరు మీ శరీరాన్ని నిద్రపోనివ్వాలి, కానీ మీ బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచాలి. ఇదే పాయింట్ ని ఇంకోసారి చెబుతున్నాను. మీ శరీరాన్ని మాత్రమే నిద్రపోనివ్వాలి, కానీ మీ బ్రెయిన్ ని యాక్టివ్ గానే ఉంచాలి. ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మీ శరీరం నిద్రపోయి మీ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుందో అప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ పాసిబుల్ అవుతుంది. మీరు కాన్షియస్ గా ఉండడం అవసరం. అంటే మీరు పడుకొని ఉన్న మీ శరీరాన్ని మీరు చూడాలి. ఒక్క లైన్లో చెప్పాలంటే మీరు పడుకొని ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండాలి. ఇది వినడానికి ఎంత కష్టంగా ఉంది కదా, కానీ ఇందులో అంత కష్టం ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మీ శరీరం నిద్రిస్తుందో దానితో పాటు మీ బ్రెయిన్ కూడా నిద్రించడం మొదలవుతుంది. కానీ ఆస్ట్రల్ ట్రావెల్ పాసిబుల్ అవ్వాలంటే బ్రెయిన్ తప్పనిసరిగా యాక్టివ్గా ఉండి తీరాలి. ఇది ఒక్కరోజు చేస్తే సాధ్యమైపోదు. ఈ టెక్నిక్ ని చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత
తప్పకుండా పాసిబుల్ అవుతుంది. మీ పైన విశ్వాసం ఉంచండి. మీ శరీరం ఎప్పుడైతే పడుకొని మీ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు మీ బాడీ వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. దీన్ని చూసి భయపడకండి. ఇది ఒక ఆరంభం, ఇది ఒక సంకేతం మాత్రమే. ఈ వైబ్రేషన్ స్టెప్ తర్వాత మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరం నుండి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మీ శరీరాన్ని మీరు చూడగలరు. ఆ తర్వాత మీకు వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఈ శబ్దాలనే ఆస్ట్రల్ రిలిమ్స్ అని అంటారు. ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ఆస్ట్రల్ రిలిమ్స్ సౌండ్స్ ని మీరు ఎప్పుడైతే వినరో మీరు స్లీప్ పెరాలైసిస్ అవుతారు. స్లీప్ పెరాలైసిస్ అంటే మనం నిద్రపోయిన తర్వాత మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది కానీ మన శరీరాన్ని కదిలించలేం. ఇలా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తారు. ఇది కూడా ఆ స్టేటే. ఆస్ట్రల్ ట్రావెల్ 10 నుండి 15 నిమిషాల్లో అయిపోవాల్సి వస్తుంది. ఈ టైంలో మీ శరీరం కంప్లీట్ గా రిలాక్స్ అయి నిద్రపోతుంది. ఈ 10 నుంచి 15 నిమిషాల లోపల మీరు మీ బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచారంటే ఆస్ట్రల్ ట్రావెల్ సాధ్యమవుతుంది. మీరు మీ శరీరం నుండి వేరైపోతారు. మీరు 5 నిమిషాలు ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలరు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేసిన చాలా మంది చెప్పింది ఏమిటంటే వాళ్ళు టైం డిలేషన్ ని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యామని. అంటే మన సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తర్వాత 5 నుండి 6 గంటలు వేరు ప్లేసుల్లో వేరు డైమెన్షన్స్ లో చూస్తారు. కానీ నిజ ప్రపంచంలో మీరు 5 నిమిషాలు మాత్రమే ఈ స్టేట్ లో ఉన్నారు. అంటే ఆస్ట్రల్ ట్రావెల్లో 5 నుంచి 6 గంటలు నిజ జీవితంలో 5 నిమిషాలకు సమానమని. ఇది విన్న తర్వాత అందరికీ అనిపిస్తుంది నిజ జీవితంలో టైం ఎగ్జిస్ట్ అయ్యలేదని. ఎందుకంటే 5 అవర్స్ ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్ప్లోరేషన్ 5 నిమిషాలకు సమానం. ఇది ఒక అమేజింగ్ ఫినామినా. మీరు కూడా ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలరు. మీరు ఒక్కసారి ప్రయత్నించి ఆస్ట్రల్ ట్రావెల్ జరగలేదంటే నిరాశ చెందనవసరం లేదు. నీకు కొంచెం ప్రాక్టీస్ కావాలి. అంటే స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మీరు ఒక్కసారి ఇది నేర్చుకున్నారంటే సునాయాసంగా ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలరు. మీరు పడుకునే సమయంలో మీకు డ్రీమ్స్ వస్తాయి కానీ చాలా మందికి డ్రీమ్స్ రావు. డ్రీమ్స్ వచ్చిన వారిలో మీరు కూడా ఒకరైతే కంగ్రాట్స్. ఎందుకంటే డ్రీమ్స్ మరేంటివో కావు, ఆస్ట్రల్ ట్రావెల్. సైన్స్ ఇప్పటి వరకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా మనకు సమాధానం దొరికింది. ఇన్ఫాక్ట్ అసలు మనం ఎందుకు పడుకుంటున్నాం ఈ ప్రశ్నకి సైన్స్ దగ్గర ఇప్పటి వరకు సమాధానం లేదు. థియరీస్ అయితే చాలా ఉన్నాయి కానీ సమాధానం ఎవరి దగ్గర లేదు. సైన్స్ సమాధానం చెప్పలేని వాటిలో ఈ స్లీప్ కూడా ఒకటి. డ్రీమ్స్ లో ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మీరు డ్రీమ్స్ లో ఏదైతే చూస్తున్నారో అదే నిజం కానీ అది వేరే డైమెన్షన్స్ లో, అది వేరే ప్రపంచం. కానీ ఆ డైమెన్షన్స్ ఈ ప్రపంచానికి మాత్రం కేవలం ఒక కళ. కానీ వేరే డైమెన్షన్ లో అదే వాస్తవం. ఇది ఒక పెద్ద షాకింగ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్. ఈ స్పిరిచువాలిటీ ఆస్ట్రల్ గురించి స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు నేను కొన్ని లక్షల మంది ఎక్స్పీరియన్సెస్ స్టడీస్ ప్రకారం ఇది చెబుతున్నాను. చాలా మందికి అనిపించింది ఇది బ్రెయిన్ యొక్క హెల్యూసినేషన్, ఇది ఒక భ్రమ అని. వారు ఏం చెప్తారంటే మనం కళ్ళను మూసిన తర్వాత బ్రెయిన్ కి ఏదో ఒకటి చూపించాలని అనిపిస్తుంది. లైక్ మన శరీరం నుంచి మనం బయటకు వచ్చి తిరిగినట్లు. ఇప్పుడు అసలు ఫ్యాక్ట్ చెబుతాను. ఆస్ట్రల్ ట్రావెల్ పైన క్వాంటమ్ ఫిజిక్స్ చాలా రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్లు అన్ని ఇప్పటికిప్పుడు మీరు ఆన్లైన్ లో కూడా చదవగలరు. ఇంకా ప్రజల యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే ఈ ఆస్ట్రల్ ట్రావెల్లో మీరు తిరుగుతున్న ఈ ప్రపంచంతో పాటు వేరే డైమెన్షన్, వేరే ప్రపంచంలోకి కూడా వెళ్ళగలరు. జాగ్రత్తగా వినండి. మీరు ఏమేం ఆలోచిస్తున్నారో అవి వేరే డైమెన్షన్ లో, వేరే ప్రపంచంలో రియల్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ బ్రహ్మాండంలో మీరు ఈ వీడియో మీ మొబైల్ ఫోన్ లో లేదా ల్యాప్టాప్ లో చూస్తున్నారు. ఇదే సమయంలో వేరే ప్రపంచంలో మీరు తింటూ ఉంటారు. ఇదే సమయంలో వేరే ప్రపంచంలో మీరు మీ స్నేహితులతో లేదా మీ లవర్ తో కూర్చొని ఉంటారు. అంటే ఏ ఆలోచనలు మీ బ్రెయిన్ లోకి వస్తున్నాయో, ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయో అన్ని వేరే ప్రపంచంలో ఇదే టైంతో రన్ అవుతున్నాయి. ఇన్ని బ్రహ్మాండంలో నుంచి ఒక్క బ్రహ్మాండంలో మీరు ఇప్పుడు ఉన్నారు. ఒకవేళ మీరు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చూసి ఉంటే అందులో డాక్టర్ స్ట్రేంజ్ కొన్ని లక్షల కోట్ల పాసిబిలిటీస్ చూస్తాడు. అన్ని వేరే బ్రహ్మాండంలో చూస్తాడు. అన్ని పాసిబిలిటీస్ లో నుంచి ఒక్క బ్రహ్మాండంలో థానోస్ నుంచి వీరు గెలుస్తారు. ఇన్ఫాక్ట్ ఇది ఒక మూవీ, ఇది ఒక ఫ్రిక్షన్. కానీ ఈ మూవీలో కూడా సేమ్ కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అంటే ఈ ప్రపంచంలో మీరు ఉన్నారంటే ఇదే సమయంలో వేరే ప్రపంచంలో కూడా మీరు ఉన్నారు. ఒక ప్రపంచంలో మీరు కోటీశ్వరుడై ఉండవచ్చు, మరొక ప్రపంచంలో మీరు ఒక బెగ్గర్ పర్సన్ అయి ఉండవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ప్రతి ఒక్క పాసిబిలిటీస్ వేరే డైమెన్షన్స్ లో, వేరే బ్రహ్మాండాలు,
వాస్తవంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. మీరు ఒకవేళ ఆస్ట్రల్ ట్రావెల్ సాధించగలిగారంటే మీరు ఈ డైమెన్షన్స్ అన్నింటినీ చూడగలరు. అంటే మీ భౌతిక శరీరం ద్వారా కేవలం ఒక్క ప్రపంచంలో మాత్రమే ఉండగలరు, కానీ సూక్ష్మ శరీరంతో వేరే ప్రపంచాలు, వేరే వేరే డైమెన్షన్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. దీన్నే సైంటిఫిక్ టర్మ్ లో ది ప్యారలల్ యూనివర్స్ అని అంటారు. మీకు దీని గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పాసిబిలిటీస్ వేరే వేరే పాసిబుల్ అయ్యే బ్రహ్మాండాలు ఒకే సమయంలో ఒకేసారి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. దీన్నే ది ప్యారలల్ యూనివర్స్ అని అంటారు. మీరు సైన్స్ కన్నా ముందుకు వెళ్ళాలనుకుంటే బియాండ్ ది సైన్స్ ఈ స్పిరిచువాలిటీ చూడండి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిని సైన్స్ చాలా సంవత్సరాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతవరకు ఎందుకు, ఇప్పుడే చెప్తా. సైన్స్ లో ఇప్పుడు ఎంతో అడ్వాన్స్డ్ గా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఆటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, గ్రావిటీ, మాస్, వీటన్నిటి గురించి కొన్ని వేల సంవత్సరాల ముందే వేదాల్లో రాసి ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మీరు వర్చువల్ రియాలిటీ, అమేజింగ్ రాబోట్స్, సూపర్ కంప్యూటర్స్ వీటన్నిటి గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. కానీ వీటన్నింటికన్నా చాలా ఇంట్రెస్టింగ్ స్పిరిచువాలిటీ వరల్డ్. మీరు ఈ హ్యామాక్ టెక్నిక్ ని ట్రై చేసి ఆస్ట్రల్ ట్రావెల్ ని ఎక్స్పీరియన్స్ చెందుతారని ఆశిస్తున్నాను. ఈ అమేజింగ్ స్పిరిచువల్ అవేర్నెస్ గురించి మన దేశంలో చాలా కొంతమందికి అవగాహన ఉంది. అందరికీ అర్థమయ్యేలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొని వీడియోస్ చేస్తాను. ఇది మన ఛానల్లో మొదటి వీడియో. ఈ వీడియో మీకు సాటిస్ఫై చేయలేకపోయినా నేను చేయబోయే వీడియోస్ లో ఏ ఒక్క వీడియో అయినా మిమ్మల్ని సాటిస్ఫై చేయగలుగుతుంది. అలాగే మనకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కింద కామెంట్ సెక్షన్ లో ఐ సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ పెట్టండి. వారికి నేను రిటర్న్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.